ఈరోజు మీకు ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంట్లోనే ఉంటూ పార్ట్ టైంగా ఏదైనా ఇన్కమ్ సోర్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందమ్మా. అది ఏమంటే మీకు ఈ యాప్ గురించి నేను ఫస్ట్ కంప్లీట్గా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇది నచ్చింది అంటే అప్పుడు కావాలంటే మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్ ఎలా అంటే అమ్మా మనము ఫోన్కి రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాం మంత్లీ, అండ్ ఇంట్లో డిటిహెచ్ రీఛార్జ్ కూడా చేసుకుంటూ ఉంటాం కదా. అది మనం గూగుల్ పే, ఫోన్పేలో ఏమంటే వాళ్ళు ఎక్స్ట్రా ₹2, ₹3 తీసుకుంటున్నారు. బట్ ఈ యాప్ ద్వారా మనం చేసుకోవడం వల్ల మీకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఎవ్రీ ₹100కి ₹7 క్యాష్ బ్యాక్ వస్తుంది. మనం ఒక 500 రీఛార్జ్ చేసామనుకో ₹35 క్యాష్ బ్యాక్. ఇలా క్యాష్ బ్యాక్ రావడమే కాకుండా ఈ యాప్ని మనం ఎవరికైనా రెఫర్ చేసినట్లయితే ₹200 క్యాష్ బ్యాక్ అంటే మీ వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది. అన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇన్కమ్ సోర్సెస్ ఏమేమి ఉన్నాయి, ఆల్మోస్ట్ 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ మనకి ఈ యాప్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు దీనికి చేయాల్సిందల్లా కూడా ఏం చేయాలంటే ఈ యాప్ని నేను రెఫరల్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. దానికంటే ముందుగా మీరు కాస్త పేషెన్సీగా, అంటే ఎందుకు వీరికి వేస్ట్ టైం 10 minutes వేస్ట్ అని అనుకోకుండా మీరు మనీ ఎర్న్ చేయాలి పార్ట్ టైం అని అనుకుంటే కంప్లీట్ ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడండి, ఓకేనా. ఫస్ట్ థింగ్, నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ అయితే నేను పెడతాను. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడు చూడమ్మా, జనరల్గా ఎవరైనా కూడా ఇది డౌట్ రైజ్ చేస్తుంటారు, ఇది ఫేకు, ఇదంతా చాలా చూసామని అంటుంటారు కదా. మీరు అలా అన్న వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే ఇది గవర్నమెంట్ నుంచి మనకి పాన్ కార్డు కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి టిన్ నెంబర్ కావచ్చు, నెక్స్ట్ ఎంసీఏ నుంచి పర్మిషన్ కావచ్చు, అన్నీ కూడా తెచ్చుకొని లీగల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీకు కావాలంటే షేర్ చేస్తాము. మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో మీకు పెడతామన్నమాట. దీంట్లో చూడండి, మామూలుగా జనరల్గా మనకి వీళ్ళు ఇచ్చేది ఏమంటే మీకు దీంట్లో కానీ మీరు బాగా సక్సెస్ఫుల్గా రావాలి అని అనుకుంటే వీళ్ళు మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారంటే లగ్జరియస్ కార్, నెక్స్ట్ బైక్, అండ్ వరల్డ్ వైడ్ మనం ట్రిప్పులు తిరగాలన్నా వాళ్ళు ఫారిన్ ట్రిప్స్ ఇస్తారు, లగ్జరీ హౌస్ కట్టుకోవడానికి అమౌంట్ ఇస్తారు. ఈ బెనిఫిట్స్ అన్నీ ఇస్తూ మీకు మంత్లీ శాలరీ ₹100 నుంచి మీ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అనేది 3 lakhs పర్ మంత్ వరకు ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ చూడండి, మీ మంత్లీ శాలరీ అనేది ₹100 నుంచి పర్ మంత్ 3 lakhs వరకు కూడా మీరు శాలరీ తీసుకోవచ్చు ఈ యాప్ ద్వారా. అది ఎలా అంటే మీరు యాప్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెట్టుంటాను, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకేమంటే రిజిస్ట్రేషన్ అంటే మీ మెయిల్ ఐడి, మీ నేమ్ అండ్ పాస్వర్డ్, మీకు ఏదైనా కావాలనుకో పాస్వర్డ్ ఒకటి జనరేట్ చేసుకోవచ్చు. అండ్ 4 digits ఎంపిన్ ఒకటి మీరు ఇచ్చి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయ్యి ఈ యాప్ని ఇంక యూజ్ చేసుకోవడానికి ఎలిజిబుల్. అది ఎలా ఉంటుందంటే యాప్ చూపిస్తాను చూడండి. ఇది యాప్, ఇది నా లాగిన్. అండ్ మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ విధంగా మీకు పేజ్ అనేది చూపిస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను లాగ్ అవుట్ అవుతాను. ఈ పేజ్ ఉంది కదా, ఇలా వస్తుందన్నమాట. నేను పంపించిన లింక్ మీరు ఓపెన్ చేస్తే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మెయిల్ ఐడి, మీ నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డు కానీ ఉన్నట్టుగా నేమ్ ఇవ్వాలి, మీ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ మీరు ఒకటి జనరేట్ చేసుకోవాలి. 4 digit పాస్వర్డ్ అనేది 6 digits ఉండాలి. ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్ అండ్ ఒక స్పెషల్ క్యారెక్టరు, ఒక న్యూమరికల్ లెటర్స్ అనేది 6 digits మీకు ఉండాలన్నట్టు మినిమం. సేమ్ పాస్వర్డ్ని కింద కూడా ఎంటర్ చేయండి.
నెక్స్ట్ ఈ టీ పిన్ అనేసి అంటాము, ఒక 4 డిజిట్స్ నెంబర్ ఏదైనా ఒకటి పెట్టుకోండి. అండ్ ఐ అగ్రీ టు ది టర్మ్స్ అండ్ కండిషన్ అని క్లిక్ చేసి రిజిస్టర్ నౌ కొట్టినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుందా. దాని తర్వాత మీరు యాప్లోకి లాగిన్ అవ్వాల్సి వస్తుంది. మీరు యాప్ లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఈ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మొబైల్ రీఛార్జ్ కావచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ కావచ్చు, గ్యాస్ బిల్, వాటర్ బిల్ అండ్ ఫాస్ట్రాగ్ రీఛార్జ్, ఇలా చాలా ఫీచర్స్తో వాళ్ళు మనకి యాప్ని తీసుకురావడం జరిగింది. మీరు దీంట్లో ఉన్న బెనిఫిట్స్ వన్ బై వన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే యాప్ చూపిస్తూ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్రీగా అన్న యాప్ యూజ్ చేసుకోవచ్చు, లేదా ప్రైమ్ ప్యాకేజ్ అన్న యూజ్ చేసుకోవచ్చు, లేదా 1199తో సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అన్న యూజ్ చేసుకోవచ్చు. ఏమి డిఫరెన్స్? ఈ మనం యాప్ని ఫ్రీగా యూజ్ చేసుకుంటే ఏమి, 599 ఎందుకు చేసుకోవాలి, 1199తో ఎందుకు చేసుకోవాలి అని, ఇవన్నీ కూడా లైఫ్ టైం ప్యాకేజెస్. మనం ఒకసారి ప్యాకేజ్ కానీ యాక్టివేట్ చేసుకుంటే ఇంకా లైఫ్ టైం మనం ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. సరే, ఫస్ట్ మనం ఫ్రీగా వస్తాం. అంటే ప్రతి ఒక్కరూ ఫ్రీగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు అమౌంట్ ఎక్స్ట్రా ఎర్న్ చేయాలని అనుకుంటే ప్రైమ్కి, సూపర్ ప్రైమ్కి వెళ్దురు. అది నేను చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏం బెనిఫిట్స్ అనేసి. మీరు యాప్ని కానీ ఫ్రీగా కానీ నేను ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు వచ్చే బెనిఫిట్స్ ఇదన్నమా. ఫ్రీగా మీరు యాప్ యూజ్ చేసుకున్న దానికి వచ్చే బెనిఫిట్స్ ఏమంటే, మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకున్న 2 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకున్న 2 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ గ్యాస్ బిల్, వాటర్ బిల్ మనకి అప్కమింగ్ త్వరలోనే లాంచ్ చేయడం జరుగుతుంది. అట్ ప్రజెంట్ మొబైల్ రీఛార్జ్ అండ్ డిటిహెచ్ రీఛార్జ్కి క్యాష్ బ్యాక్ మనకి వస్తూ ఉంది. ఈ కింద 1st, 2nd, 3rd, 4th అనేటివి మీనింగ్ ఏమంటే, మీరు ఎవరికైనా ఇక్కడ చూడండి, మన యాప్లో చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా నీట్గా అర్థమవుతుంది. ఈ యాప్లో కింద బాటంలో మై బిజినెస్ మీద క్లిక్ చేయండి. ఇది నా యూజర్ ఐడి, పాస్వర్డు, యూజర్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నమాట. నేను 1200తో యాక్టివేషన్ చేయించుకున్నాను. ఇక్కడ మై టీమ్ కానీ క్లిక్ చేస్తే ఈ లెవెల్ ఫ్రీ టీము, పెయిడ్ టీమ్ అని ఉంది కదా, ఈ లెవెల్ 1లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతమంది, 15 మంది ఉన్నారు. అంటే ఈ 15 మంది ఏమంటే, నా మొబైల్ యాప్లో నుంచి నేను షేర్ చేసిన వాళ్ళు. అంటే షేర్ ఎలా చేయాలి అంటే, హోమ్లోకి వెళ్ళి ఇక్కడ షేర్ లింక్ అనే ఆప్షన్ రూపీ బ్లూ కలర్లో ఉంది కదా, ఇలా షేర్ మీద క్లిక్ చేస్తే షేర్ లింక్ అని వస్తుంది. ఈ షేర్ లింక్ని మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, అలా మీ సోషల్ మీడియాలో మీ ఉన్న ఫ్రెండ్ సర్కిల్, మీ కాంటాక్ట్స్ అన్నిటికీ కూడా మీరు ఈ లింక్ని షేర్ చేసినట్లయితే ఇదేమవుతుందంటే, నేను నాకే పంపించుకుంటున్నాను. ఇక్కడ ఈ ZP333594 అనేది నా రెఫరల్ కోడ్ అనమాట. ఇది మీ లాగిన్లో మీరు చేసుకుంటే మీ రెఫరల్ కోడ్ మీ ఫ్రెండ్స్కి వెళ్తుంది. ఓకేనా. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అది మీ రెఫరెన్స్ కిందకి వస్తుందన్నమాట. అంటే మీ ద్వారా యాప్ రెఫరల్ అయినట్టు. అది మీరు ఎక్కడ చూసుకోవాలంటే, మై బిజినెస్, మై టీమ్, వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారా లేదా అనేది ఇక్కడ వెళ్ళి మనం క్లిక్ చేస్తే ఫ్రీ. దీని మీద క్లిక్ చేస్తే మీరు పంపించిన లింక్ ద్వారా ఎంతమంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు ఫ్రీగా అని ఇక్కడ ఫ్రీలో చూపిస్తుంది. ఒకవేళ వాళ్ళు 600 కావచ్చు, 1200తో కావచ్చు మెంబర్షిప్ కానీ తీసుకున్నట్లయితే అది ఇక్కడ పెయిడ్ టీంలో చూపిస్తుంది. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి పెయిడ్ టీంలో ఈ విధంగా లిస్ట్ అనేది చూపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్లో ఉన్నది ఏమంటే, నేను పంపించిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు లెవెల్ 1లో ఉంటారు. ఇంక నేను ఇక్కడితో ఆపేశానమ్మా. ఇంక నేను ఎవరికి షేర్ చేయలే.
బట్ ఈడున్న ఈ 15 మంది సైలెంట్గా ఉండరు కదా, నేను సైలెంట్ అయినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లాగిన్లో నుంచి యాప్ని షేర్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు నాకు లెవెల్ 2లోకి వస్తారు. అంటే లెవెల్ 2లో నేను రెఫర్ చేయకపోయినా సరే నా పైన లెవెల్ 1లో నేను ఏదైతే కష్టపడి రెఫర్ చేసి ఆపేస్తున్నానో వాళ్ళు షేర్ చేస్తూ ఉన్నా కూడా కంపెనీ నాకు మనీ ఇస్తుంది. ఎంత మనీ ఇస్తుంది అంటే ఇటు చూడండి, నేను 1199 కానీ 599 కానీ రీఛార్జ్ చేసుకుంటే నాకు కంపెనీ అమౌంట్ ఏమి ఇస్తుందంటే నేను రెఫర్ చేసిన దానికి చూడండి, ఇక్కడ పైన ఉన్నది నేను అనుకుందాం రెఫరల్ ఇన్కంలో నా కింద నేను ఒక 10-20 మందికో ఒక 5 మందికో ఇద్దరికో ఎంతోమందికి నేను రెఫర్ చేసినాను. అప్పుడు కంపెనీ నాకు 200 రూపీస్ కావచ్చు, 500 రూపీస్ కావచ్చు. 200 రూపీస్ ఎప్పుడు ఇస్తుందంటే నేను రెఫర్ చేసిన పర్సను ప్రైమ్ ప్యాకేజ్ 599తో కానీ మెంబర్షిప్ తీసుకుంటే కంపెనీ నాకు 200 ఇస్తుంది. లేదా నేను రెఫర్ చేసిన పర్సను సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే నాకు కంపెనీ 500 రూపీస్ నా అకౌంట్కి, నా వ్యాలెట్ అకౌంట్కి యాడ్ చేస్తుంది. ఇలా నేను ఎంతమందికైనా రెఫర్ చేయొచ్చు. ఈ చార్ట్ చూపిస్తాను చూడమ్మా. 599 చార్టు, 1199 చార్ట్ ఏం తేడా ఉండదు. మనకు వచ్చే రెఫరల్ ఇన్కమ్ ఎక్కువ రావాలనుకున్నప్పుడు 1199కి వెళ్ళండి. నాకు పర్లేదు, నేను యాప్ రెఫర్ చేసినప్పుడు నాకు 200 వచ్చినా చాలు అనుకుంటే 600కి వెళ్ళండి. ఇప్పుడు 599లో నేను ఎంతమందికి రెఫర్ చేశాను అంటే ఒక ఫస్ట్ లెవెల్లో ఒక 5 మందికి రెఫర్ చేసి నేను కామ్ అయిపోతా. అప్పుడు ఒక్కొక్కరికి నాకు ఎంత ఇస్తుంది కంపెనీ? 5 × 200 లెక్కన 1000 రూపీస్ ఇస్తుంది. అదే నేను ఇక్కడ మీకు చూపించింది. దీన్ని లెవెల్ 1 అంటారు. నేను యాప్ని 15 మందికి రెఫర్ చేస్తే దాంట్లో 9 మంది ఫ్రీగా యూజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు యాప్ని. 6 మంది పెయిడ్ అంటే 600 కానీ 1200 కానీ యూజ్ చేసుకుంటున్నారు. దీనివల్ల నాకు కంపెనీ ఏమి ఇచ్చిందంటే డైరెక్ట్గా ఇన్కమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి టోటల్ ఇన్కమ్. ఈరోజు కూడా ఎంతమంది పెయిడ్ టీం చూడండి. నాకు ఈరోజు ఆ డౌన్లోడ్స్ వచ్చిన వాళ్ళల్లో 5 మంది ఈరోజు పెయిడ్ టీం అయినారు. యాప్ని ఫ్రీగా ఈరోజు 36 మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. అంటే మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోమని కూడా చెప్పండి మీ ఫ్రెండ్స్కి. ఎందుకంటే కొన్ని డేస్ తర్వాత వాళ్ళు ఈ యాప్ గురించి బాగా అర్థమైనాక వాళ్ళు కంపల్సరీగా మెంబర్షిప్ అయితే తీసుకుంటారు. ఎందుకంటే అంత బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. ఏమంటే అమ్మా, మీరు ఎవరికైనా యాప్ రెఫర్ చేసినప్పుడు మీకు అమౌంట్ రావాలి అంటే ఏదో 200 కానీ 500 కానీ రావాలి అంటే మీరు కూడా ప్రైమ్ మెంబర్షిప్ కానీ సూపర్ ప్రైమ్ కానీ తీసుకున్నప్పుడే మీరు ఎవరికైనా రెఫర్ చేసినప్పుడు కూడా మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అందుకోసము మీరు ప్రైమ్ కానీ సూపర్ ప్రైమ్ కానీ తీసుకుంటారు ఎవరైనా కూడా. ప్లస్ ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. ఈ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల 7% క్యాష్ బ్యాక్, అంటే నువ్వు చేసే ప్రతి రీఛార్జ్లో నుంచి 7% అమౌంట్ అనేది నీకు వస్తుంది. కాబట్టి కంపల్సరీగా 600 అనేది తీసుకుంటారు. అదే ఫ్రీగా మనం యాప్ యూజ్ చేస్తే మనకి ఈ 7% రాదు. కానీ మన ద్వారా వచ్చిన టీం వాళ్ళు రీఛార్జ్ చేసుకునే ఇన్కమ్ అయితే మనకి యాడ్ అవుతుంది. ఈ టీం ఇన్కమ్ అయితే యాడ్ అవుతుంది 1.5%. బట్ ఈ 7% అనేది రాదు. ఇప్పుడు చూడండి, మనము ప్రైమ్ మెంబర్ అనుకో, ఇక్కడ వచ్చే 1.5 కాకుండా 7%, అంటే మొత్తం రీఛార్జ్ అమౌంటే 8.5. అంటే ఎవ్రీ 100 రూపీస్ రీఛార్జ్ జరిగితే మీకు 8.5 ₹8.50 అంటే 8 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. కాబట్టి మనం ప్రైమ్ ఇది 1 టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైం మనం ఏమి తీసుకోం కాబట్టి తీసుకుంటారు 600తో కానీ 1200తో కానీ. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ, సార్ ఇది దీనికి ఏంది ₹100 ₹5 మేమంతా చేయాలి అంటే నువ్వు చూడను, ఫస్ట్ ఒక 5 మెంబర్స్ రెఫర్ చేసి వదిలేసినా కూడా ఈ 5 మెంబర్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళ సర్కిల్లో ఒక్కొక్కరు ఒక 5 మెంబర్స్ చేసినా నీ డౌన్లైన్ టీం 25 మంది వచ్చినారు.
ఈ 25 మందికి నీకు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా కంపెనీ నీకు ఒక్కొక్కరికి 40 రూపాయలు చొప్పున నీ అకౌంట్కి యాడ్ చేస్తుంది. ప్లస్ ఈ 25 మెంబర్స్ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో యాప్ని రెఫర్ చేసిన ఒక్కొక్కరు 5 మెంబర్స్ లెక్కన 125 మెంబర్స్ అవుతారు. ఈ కొత్తగా వచ్చిన 125 మెంబర్స్కి కూడా కంపెనీ నీకు 20 రూపీస్ పర్ హెడ్ లెక్కన 2500 ఇస్తుంది. అంటే నువ్వు స్టార్టింగ్లో అంటే ఇది లెవెల్స్ చూపించాను కదా, లెవెల్ 1 లెవెల్ 2 అప్ టు 20 లెవెల్స్ వరకు ఉన్నాయి కదా. నువ్వు జస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ మై టీమ్ ఉంది కదా, ఓన్లీ నీకు తెలిసిన సర్కిల్కి యాప్ రెఫర్ చేసి గొమ్మనే ఉండిపోయినా కూడా నీకు లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా నువ్వేం చేయకపోయినా ఓన్లీ ఫస్ట్ లెవెల్ వరకు నువ్వు చేసి వదిలేసాయి యాప్ రెఫర్ చేసి, తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే నెక్స్ట్ లెవెల్ చేసి వాళ్ళు కూడా కామ్ అయిపోతారు. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ లెవెల్ నువ్వు చేసినావు, సెకండ్ లెవెల్ నువ్వు చేయలే అంటే ఫస్ట్ లెవెల్లో వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు సెకండ్ లెవెల్లో చేసినారు. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ కామ్ అయిపోయినా సెకండ్ లెవెల్లో వచ్చిన ఈ 28 మంది గొమ్మనుండరు కదా, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోకి మన యాప్ని షేర్ చేస్తారు. అప్పుడు థర్డ్ లెవెల్లో 32 మెంబర్స్ వస్తారు. ఈ థర్డ్ లెవెల్లో 32 మెంబర్స్కి నువ్వేమీ రెఫర్ చేయలా, కానీ నువ్వు చేసింది ఫస్ట్ లెవెల్ మాత్రమే. కానీ టీం అయితే పెరుగుతూ పోతూ ఉంటుంది కదా. ఇలా లైఫ్ టైం టీం పెరుగుతూ ఉంటే నీకు వీళ్ళందరూ చేసే రీఛార్జ్ డబ్బుల్లో నుంచి కమిషన్ వస్తుంది. ప్లస్ యాప్ మెంబర్షిప్ తీసుకునే దాంట్లో నుంచి కూడా కమిషన్ అనేది కంపెనీ నీకు ఇస్తుంది. ఇలా చూడండి, 25 మెంబర్స్ ఒక్కొక్కరు 5 మెంబర్స్ అంటే 125. ఈ 125 మెంబర్స్ కూడా ఒక 5 మెంబర్స్ రెఫర్ చేసిన 625. ఈ 625కి నీకు 10 రూపీస్ ఇస్తుంది. వాళ్ళు ఒక్కొక్క 5 రెఫర్ చేసిన అలా ఇలా చూస్తూ పోతుంటే నీకు కంపెనీ కంటిన్యూగా న్యూ యాప్ డౌన్లోడర్స్ వస్తూ ఉంటే నీకు అమౌంట్ పే చేస్తూనే ఉంటుంది. అలా ఇది చూడండి, ఒక 10 లెవెల్స్లో మీకు ఎంతమంది వచ్చినారు? 97 lakhs. దీంట్లో ఒక 1 lakh వచ్చినా కూడా నీకు 1 lakh 97 lakhs రాకపోయినా మనం 2 మెంబర్సే వేసుకున్నా కూడా 45 lakhs వస్తారు. సరే 45 lakhs వద్దు, నీకు అట్లీస్ట్ ఈ టీం పెరుగుతా వెళ్ళి ఒక 1 lakh అయినా కూడా లాస్ట్లో కింద 1 lakh మెంబర్స్ ఇంటూ 5 రూపీస్ లెక్కన నీకు 5 lakhs అమౌంట్ అనేది నీకు తెలియకుండానే నీ టీం ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇది కొద్దిగా బాగా ఈ చార్ట్ని అర్థం చేసుకోండి. మీరు పే చేస్తా ఉండేది 600 రూపీసే. మీకు ఫోన్ మీ ఇంట్లో వాళ్ళకి రీఛార్జ్ చేయడం కోసమే వాడుకోండి. ప్లస్ ఈ యాప్ గురించి మీకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో ఒక 4-5 పంపించేసి ఆడకు వదిలేసేయండి. ఆడకు డ్రాప్ అయిపోయినా మీకు తెలియకుండానే మీ టీం అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. ఓకేనా? ఇది యాప్ రెఫరల్ ఇన్కమ్. ఇది కాకుండా మీకు ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. మీరు కానీ 15 మెంబర్స్ని కానీ రెఫర్ చేస్తే మీకు కంపెనీ ఏం చేస్తుందంటే కంపెనీకి వచ్చే ఆదాయంలో నుంచి 2%ని రాయల్టీ ఇన్కమ్గా నీకు ఎవ్రీ మంత్ నీ వ్యాలెట్కి యాడ్ చేస్తూనే ఉంటుంది. అంటే కంపెనీకి ఎంత ఆదాయం వస్తుందో దాంట్లో 2% నీకు ఇచ్చేస్తుంది. ప్లస్ ఎవ్రీ మంత్ 100 రూపీస్ నీ వ్యాలెట్కి వేస్తూ ఉంటుంది. నువ్వు ఇంకా బాగా అంటే నీ టీం బాగా డెవలప్ అయిందనుకో, నీకు సిల్వర్ ర్యాంకింగ్ ఇస్తుంది. అంటే సిల్వర్ ర్యాంకింగ్ అంటే ఏమంటే నువ్వు 15 మందిని రెఫర్ చేస్తే నువ్వు బ్రాంజ్ అవుతావు కదా. ఈ 15 మందిలో కూడా ఎవరైనా ఒక 4 నీలాగా 15 మందిని రెఫర్ చేస్తే అప్పుడు నీకు సిల్వర్ ర్యాంకింగ్ ఇస్తుంది. అంటే నువ్వు 15 మందిని ఎలా అయితే రెఫర్ చేసినావో నువ్వు రెఫర్ చేసిన వాళ్ళు కూడా 15 మెంబర్స్ని రెఫర్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా ఒక 4 కానీ ఉంటే ఆ విధంగా నీకు సిల్వర్ ఇస్తుంది. అప్పుడు నీకు బెనిఫిట్ ఏమంటే ఎవ్రీ మంత్ 200 రూపీస్ అమౌంట్ ప్లస్ కంపెనీకి వచ్చే ఆదాయంలో 1.5% నీకు షేర్ లాగా ఇస్తారు, రాయల్టీ ఇన్కమ్ లాగా 9 months వరకు. నువ్వు నెక్స్ట్ లెవెల్ ఇంకా టీం పెరిగిందనుకో నీకు ఎవ్రీ మంత్ 750 రూపీస్. ఇంకా టీం పెరిగిందంటే ఎవ్రీ మంత్ 4500. అలా నీ శాలరీ మంత్లీ నీ టీం పెరిగే కొందికి నీ శాలరీ కూడా పెరుగుతూ పోతూ ఉంటుంది. అప్ టు 3 lakhs పర్ మంత్ వరకు కూడా నువ్వు తీసుకోవచ్చు. ప్లస్ నీకు కంపెనీ నుంచి
రాయల్టీ ఇన్కమ్, కంపెనీకి వచ్చే ప్రాఫిట్లో నుంచి 1% అమౌంట్ అనేది నీకు ఎవ్రీడే వస్తూ ఉంటుంది. ఈ రాయల్టీ ఇన్కమ్ ఎవ్రీడే వచ్చే ఇన్కమ్, ఈ శాలరీ అనేది మంత్లీ వచ్చే ఇన్కమ్. అండ్ ఇక్కడ ట్రిప్స్ కూడా ఇస్తాడమ్మా వాడు. సిల్వర్ వస్తే 8,000 మీకు ఫోన్ కొనుక్కోవడానికి ఫండ్ ఇస్తాడు. మీరు గోల్డ్ అచీవ్ అయితే 16,000 ల్యాప్టాప్ కొనుక్కోవడానికి ఇస్తాడు. మీరు ప్లాటినం అచీవ్ అయితే 32,000 బైక్ అనేది ప్రైజ్గా ఇస్తాడు. టొపేజ్ అయితే 2 lakhs కారు పర్చేజ్ చేయడానికి, రుబీ అయితే మీకు 5 lakhs కార్ పర్చేజ్ చేయడానికి, డైమండ్ అయితే 12 lakhs హౌస్ పర్చేజ్ చేయడానికి మీకు ఈ అమౌంట్ని 4 monthsగా ఇస్తాం. అంటే ఇప్పుడు 12 lakhs అనుకోండి, అంటే ఫస్ట్ మంత్లోనే ఇవ్వకుండా 4 monthsగా 3 lakhs 3 lakhs 3 lakhs అలా ఎవ్రీ మంత్ ఇస్తూ ఉంటాడు అనమాట 4 monthsగా. ఈ ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఒకే రోజు కాకుండా 4 monthsగా ఇన్స్టాల్మెంట్గా మీకు అచీవ్ అయిన మంత్ నుంచి 4 monthsగా ఇస్తూ ఉంటాడు. దీనితో పాటుగా ట్రిప్స్ కూడా ఇస్తారు. అంటే ఇండియా వైడ్ లోకల్ ట్రిప్స్ ప్లస్ ఫారిన్కి 1 2 3 4 5 ఫారిన్ ట్రిప్స్, ఇవి ఎక్స్ట్రా బెనిఫిట్. ఇది కాకుండా ఎమర్జెన్సీ, మీకు ఏదైనా ఎమర్జెన్సీగా ఫండ్ కావాలనుకోండి, దాంట్లో ఎమర్జెన్సీ ఫండ్ అని ఉంటుంది యాప్లో. ఇది యాప్లో హోమ్ పేజ్లోకి పోండి. హోమ్ పేజ్లో ఇక్కడ ఎమర్జెన్సీ ఫండ్ 71 lakhs ఉంది కదా, దీంట్లో నుంచి నువ్వు 5% విత్డ్రా చేసుకోవచ్చు నీ వ్యాలెట్లోకి. అది చేసుకోవాలంటే మీరు మీ డాటర్కి కావచ్చు, సిస్టర్కి కావచ్చు, మ్యారేజ్ ఉన్నప్పుడు డ్రా చేసుకోవచ్చు. లేదా ఎప్పుడైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ ఏదైనా ఉన్నప్పుడు, ఎవరైనా బ్లడ్ రిలేషన్స్ ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు డ్రా చేసుకోవచ్చు. లేదా మన కంపెనీ ఈవెంట్ మనమే ఆర్గనైజ్ చేయాలనుకో మన ఊర్లో, అప్పుడు ఈ అమౌంట్ 5% డ్రా చేసుకోవచ్చు. దీనికి రూల్ ఏమంటే మీరు కంపెనీలో జాయిన్ అయ్యి 3 months కంప్లీట్ అయి ఉండాలి, ప్లస్ 15 members డైరెక్ట్గా రెఫర్ చేసి ఉండాలి. అంటే అప్పుడు బ్రాంజ్ అవుతారు కాబట్టి ఈ అమౌంట్ని విత్డ్రా చేసుకునేదానికి మీరు ఎలిజిబుల్. ఇది ఒక బెనిఫిట్. ఇది కాకుండా మీకు కంపెనీకి ఫ్రాంచైజెస్ మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే, ఈ క్లాత్స్ కావచ్చు, మెన్స్ వేరు, ఉమెన్స్ వేరు, చిల్డ్రన్స్ డ్రెస్సులు, అవన్నీ ఈ-కామర్స్ ఉంది. అది మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఫ్రాంచైజెస్ ఒకటి ఇస్తారు. నెక్స్ట్ ఇది కాకుండా మనీ ప్లాంట్ అనేసి న్యూగా ఇంకొక అడిషనల్ ఇన్కమ్. అంటే మీరు ఎంత ఇన్కమ్ సంపాదించుకోవాలంటే అన్ని బెనిఫిట్స్ని వీళ్ళు తీసుకొని వస్తున్నారు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ మనీ ఎర్నింగ్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంత సంపాదించుకోవాలనుకుంటే అంత మనీ దీంట్లో ఎర్న్ చేసుకునే ఫెసిలిటీని కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంది. దీన్ని చాలామంది లైట్గా తీసుకుంటారు, జోక్గా తీసుకుంటారు. బట్ దీనికన్నా అర్థమైన వాళ్ళు దీన్ని జోక్గా తీసుకోరమ్మా. ఇంట్లో అంత ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు జస్ట్ ఈ ఒక్క చార్ట్ అర్థం చేసుకున్నా కూడా మీకు మొత్తం కంప్లీట్గా మీ లైఫ్ స్టైలే చేంజ్ చేసుకుంటారు. జస్ట్ ఒక 10 months లేదా ఒక 6 months కష్టపడండి, మీరు అట్లీస్ట్ మినిమం ఒక 50 to 60 lakhs ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలా అంటారంటే చూడండి, ఈ 2 చార్ట్లలో ఏదైనా మీ ఇష్టము. మీరు 599తో ఎవరికైనా మెంబర్షిప్ తీసుకోమని చెప్పినప్పుడు అమౌంట్ వస్తూ ఉంది కదా, ఇది మీ సర్కిల్లో 5 కాకుండా 2 members అనుకుందాం. 2 members రెఫర్ చేసినా ఆ 2 members కూడా వాళ్ళ సర్కిల్లో ఒక 2 ఇలా ఒక్కొక్కరు 2 రెఫర్ చేసుకుంటూ వెళ్ళినా కూడా మనకి 10 levels వెళ్ళేసరికి 97 lakhs టీమ్ ఉంది కదా 5 members అన్నప్పుడు. మనం దీంట్లో హాఫ్ వేసుకున్న 40 lakhs టీమ్. ఇంకా ఇది లెవెల్స్ 10 వాడు వేసింది క్యాలిక్యులేషన్ చూడండి. ఇక్కడ 4 crores, ఇక్కడ 97 lakhs members అయ్యేసరికి 5 rupees లెక్కన 4 కోట్లు వస్తుంది. అలా లేకుండా దాంట్లో సగం మంది ఒక 1 lakh members లేకపోతే 2 lakhs members, సగం మంది అంటే 45 లక్షలు. 45 లక్షలు ఇంటూ 5 వేసినా కూడా మీకు అమౌంట్ 40-20 ఎక్కడో 2 కోట్లు 3 కోట్లు దాటిపోతుంది. ఏది ఓన్లీ 2 రెఫరలే జరుగుతూ ఉన్నా కూడా. అవి చూసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ చూపిస్తున్నాం మై బిజినెస్లో, మై టీంలో ఇక్కడ చూపిస్తామండి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 1లో ఓన్లీ 5 members, లెవెల్ 2లో 25 అవుతారు, లెవెల్ 3లో 125 అవుతారు, లెవెల్ 4లో 625. అలా 5 members యాడ్ అవుతూ వెళ్తూ ఉన్నా కూడా మీకు 10 levels వరకే ఇక్కడ క్యాలిక్యులేషన్స్లో చూపించుండేది.
5 మెంబర్స్ ఒక్కొక్క మనిషి రెఫర్ చేసినా కూడా 1 మంత్ టైంలో 5 మెంబర్స్, ఈ 5 మెంబర్స్ ఇంకొక 1 మంత్ టైంలో ఒక్కొక్కరు 5 మెంబర్స్ని చేసిన 25 అవుతారు. ఇలా 10 మంత్స్ అయ్యే కొందికి 10 లెవెల్స్ 97 lakhs వచ్చినది. ఇంకా 20 లెవెల్స్ దాకా ఉంది. ఇక్కడ చూడండి 10 లెవెల్స్కే మీకు 4 crores అమౌంట్ దాకా ఎర్న్ చేసుకునేదానికి అవకాశం ఒక కంపెనీ ప్రొవైడ్ చేస్తూ ఉంది. అవి చేయగలుగుతావా లేదా అనేది మీరు యాప్ రెఫర్ చేసే దాని మీద డిపెండ్ అవుతుంది. ఇంకా డౌన్ లైన్ వెళ్ళేసరికి మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది అవకాశం అయితే ఉంది. దీని గురించి మీకు డౌట్స్ ఏదైనా ఉన్నా కానీ ఫర్దర్గా నేను మీకు నా మొబైల్ నెంబర్ అనేది ఇస్తాను, ప్లస్ నా రెఫరల్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీకు జూమ్ ద్వారా పర్సనల్గా మీకు 1-to-1 దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేస్తానమ్మా. ఇది నా ఐడి, ఇది నా ఐడిలో మీరు చూడండి. నేను జస్ట్ 1 మంత్ కూడా కంప్లీట్ కాలేదు దీంట్లో జాయిన్ అయ్యేసి. నాకు టీమ్ టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చిందంటే 3,400 అమౌంట్ వచ్చింది. చూడండి, ఇది సైన్ అప్ బోనస్, యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వచ్చిన బోనస్. నేను రీఛార్జ్ సెల్ఫ్ కమిషన్ అంటే నేను మొబైల్ రీఛార్జ్ చేసుకున్నాను 799ది, అందువల్ల మనకి 55 రూపీస్ వచ్చింది. నా టీంలో ఉన్న ఒక పర్సన్ రీఛార్జ్ చేసుకున్నాడు, అందువల్ల 4 రూపీస్ నాకు టీమ్ రీఛార్జ్ అమౌంట్ వచ్చింది. నేను డైరెక్ట్గా రెఫర్ చేసిన వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని మెంబర్షిప్ తీసుకోవడం వల్ల 2,700, ప్లస్ నా టీం వాళ్ళు వేరే వాళ్ళని రెఫర్ చేయడం వల్ల వచ్చింది. ఇది పైన ఉండేది నేను రెఫర్ చేసినప్పుడు వచ్చిన ఇన్కమ్, ఈ కింద అనేది నా టీంలో ఉన్న వాళ్ళు రెఫర్ చేసినప్పుడు వచ్చిన ఇన్కమ్. ఇది రాయల్టీ ఇన్కమ్ అనేది మనం బ్రాంజ్, సిల్వర్ అలా రీచ్ అయ్యే కొందికి రాయల్టీ ఇన్కమ్, మంత్లీ ఇన్సెంటివ్స్, మొబైల్ ఫండ్, ల్యాప్టాప్ ఫండ్, బైక్ ఫండ్, కార్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్ అండ్ ట్రిప్స్, ఇవన్నీ కూడా మనం ఎలిజిబిలిటీ అని అవుతే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇవన్నీ బాగుంది. మీరు ఇప్పుడు యాక్టివేషన్ చేసుకోవాలనుకున్నారనుకోండి, 599 కావచ్చు, 1199 కావచ్చు. మీరు దీంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లేదా మీ మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే దీనికి ప్రొసీజర్ ఏమంటే, ఇక్కడ యాడ్ ఫండ్కి వెళ్ళి మీరు ఎంత అమౌంట్ అయితే రీఛార్జ్ చేసుకోవాలని ఉందో అంత అమౌంట్ కొట్టచ్చు, లేదా మెంబర్షిప్ 599 1200 అనేది మీరు డిసైడ్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే పే నౌ ఇక్కడ అగ్రి సబ్మిట్ చేసి ఇక్కడ పేజ్ లోడింగ్ అయ్యి స్కాన్ క్యూఆర్ కొట్టండి. దీన్ని మీ స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఫోన్పేలో ఈ గ్యాలరీలోకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ షాట్ ఇలా తీసుకుంటాం అంతే. జస్ట్ మన ఫోన్పే ఓపెన్ చేస్తాం, లేదంటే గూగుల్ పే ఓపెన్ చేసి, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఓపెన్ చేసి ఇలా స్కానర్లో వెళ్ళి ఇక్కడ స్కానర్ గ్యాలరీలో ఆ స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసినట్టయితే ఆ అమౌంట్ని మనం టైప్ చేస్తే ఆ అమౌంట్ ఏమవుతుందంటే మన వ్యాలెట్కి వచ్చి యాడ్ అయిపోతుంది. పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత మన వ్యాలెట్లో ఇక్కడ మై బిజినెస్కి పోతే ఈ ఫండ్ వ్యాలెట్లోకి ఇక్కడ వచ్చి యాడ్ అయిపోతుంది. అంటే ఫస్ట్ మనం ఫండ్ వ్యాలెట్లోకి యాడ్ చేసుకోవాలి. మొబైల్ రీఛార్జ్ చేయాలన్నా, డిటిహెచ్ రీఛార్జ్ చేయాలన్నా ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అది ఫండ్ వ్యాలెట్లో యాడ్ చేసుకొని, ఇప్పుడు నేను ఐడి యాక్టివేషన్ చెప్తాను, తర్వాత మొబైల్ రీఛార్జ్ చెప్తాను. యాక్టివేషన్ అప్డేట్లోకి వెళ్ళి ఇక్కడ మై బిజినెస్లో యాక్టివేషన్ అప్డేట్లో వెళ్ళి మీ మొబైల్ నెంబర్ కొట్టినారనుకో, యూజర్ నాట్ ఫౌండ్, నేను ఆల్రెడీ యాక్టివేషన్ చేసుకునేసాను 9. ఇది మన పేరు చూపిస్తుంది. ఇక్కడ ఈ సెలెక్ట్ ఐడి యాక్టివేషన్ ప్యాకేజ్లో నేను ఆల్రెడీ చేసుకునేసినాను కాబట్టి నాకు ఇక్కడ చూపించడం లేదు. ఇది క్లిక్ చేస్తే మీకు 599 ఒకటి, 1199 ఒకటి వస్తుంది. ఈ రెండిట్లో మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. బట్ ప్రిఫరబుల్ 1199 అయితే ప్రిఫరబుల్. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎవరికైనా యాప్ రెఫర్ చేసినప్పుడు మీకు అమౌంట్ అనేది ఒక రెఫరెన్స్కి 500 రూపీస్ వస్తుంది, అంటే డబుల్ అమౌంట్ వస్తుంది. కాబట్టి 1199 చేసుకోమని చెప్తున్నాను. ఇలా ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఫండ్ వ్యాలెట్ అని వస్తుంది. ఫండ్ వ్యాలెట్ క్లిక్ చేసి
మీకు పిన్ 4 డిజిట్ పిన్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు. ఆ పిన్ కొట్టేస్తే మీకు ఆటోమేటిక్గా యాక్టివేషన్ అనేది అయిపోతుంది. ఇది మెంబర్షిప్ యాక్టివేషన్. ఓకేనా. నెక్స్ట్ మొబైల్ రీఛార్జ్ చేయాలనుకుంటే సేమ్ ప్రొసీజర్. యాడ్ ఫండ్లో ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ అమౌంట్ని యాడ్ చేయండి. యాడ్ చేసి పెట్టుకున్నాక మీరు ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్కి రండి. ఇక్కడ మొబైల్ నెంబర్ కొట్టి ఏ ఆపరేటర్నో మీరు ఏదైతే బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఎనీ అనమాట, ఐడియా, రిలయన్స్ ఏదైనా. నేను లాస్ట్ టైం 799 రీఛార్జ్ చేసినాను కాబట్టి నాకు 55 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. ఇంతకుముందు మీ వ్యాలెట్లో చూసినారు కదా అది. ఇక్కడ మొబైల్ ఏదైతే ఆపరేటర్ సెలెక్ట్ చేసి ప్లాన్స్ ఉంటాయి కదా, ఆ ప్లాన్స్ అన్ని లిస్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9543490099. ఇదేది రిలయన్స్ జియో బ్రౌజ్ ప్లాన్స్. దీంట్లో ఏ ప్లాన్ మనకు కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని రీఛార్జ్ కొట్టేస్తే మనకి క్యాష్ బ్యాక్ అనేది ఇక్కడ అకౌంట్లోకి యాడ్ అయిపోతుంది. ఈ కమిషన్ ఉంది కదా, ఈ కమిషన్ వ్యాలెట్లోకి వచ్చేస్తుంది. ఇక చూడండి సెల్ఫ్ కమిషన్. మనం రీఛార్జ్ చేసుకుంటే సెల్ఫ్ కమిషన్లో వస్తుంది. మనం డౌన్లో ఉన్న టీంలో వాళ్ళు మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే అది టీమ్ లెవెల్ కమిషన్లోకి వస్తుంది. మనం చాలా అంటే బెస్ట్ యాప్. అంటే మీకు మనీ అన్లిమిటెడ్. మీ పేషెన్స్ అంటారు, మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తే అంత మనీని ఎర్న్ చేసుకునే పాసిబిలిటీ అయితే దీంట్లో ఉంది. మీకు ప్లాన్ ఇంకా ఏమైనా డౌట్ ఉంది, అర్థం కాలేదు అంటే నేను ఇక్కడ నా రెఫరల్ కోడ్ అండ్ మొబైల్ నెంబర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా రెఫరల్ కోడ్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ నేను చూపించినాను. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎంటర్ యువర్ మీ ఈమెయిల్ ఐడి, మీ నేము, మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఏదైనా మీరే జనరేట్ చేసుకొనేసి ఇక్కడ పైన కింద సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. కానీ కండిషన్ చూసుకొని ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, తర్వాత స్మాల్ లెటర్స్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్స్ @ కానీ యాష్ కానీ అనేది ఉండాలి. అవి చేసుకొని ఐ అగ్రీ టు ది టర్మ్స్ అని చెప్పేసి అని రిజిస్టర్ నవ్వు కొడితే మీకు రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. ఇక్కడ నా స్పాన్సర్ ఐడి నేను మీకు ఇస్తాను. ఆ స్పాన్సర్ ఐడి ద్వారా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను స్పాన్సర్ ఐడి. ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా ఈ స్పాన్సర్ ఐడి ఏమి ఎంటర్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఈ ప్లాన్ పీడిఎఫ్ కావాలన్నా నాకు జస్ట్ వాట్సాప్ చేయండి. నేను మీకు ఈ ప్లాన్ పీడిఎఫ్ ఇంకా డీటెయిల్గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మెయిన్ చార్ట్ ఒకసారి చూసుకోము. ఈ మెయిన్ చార్ట్ ఉంది కదా, ఈ చార్ట్ ఒకసారి బాగా చూసుకొని మీకు ఇన్కమ్ గురించి అర్థమవుతుంది.